Okay, good morning students. So last class lo మనం Gauss-Faur interpolation formula మీద ఒక ప్రాబ్లం చూసాం కదా. So now see another problem. Estimate log of 51.75 from the following table. టేబుల్ డ్రా చేశారు, ఎక్స్ వాల్యూస్ ఇచ్చారు వరుసగా, వాటి లాగరిథం వాల్యూస్ 40, 45, 50, 55, 60, 65 వాల్యూస్ ఇచ్చారు. వాటి కరస్పాండింగ్గా లాగరిథం వాల్యూస్ 1.0 అంతా ఓకే వాల్యూస్ ఇచ్చారు. కనుక్కోవాల్సింది ఏంటి, లాగ్ ఆఫ్ 51.75 దగ్గర కనుక్కోమన్నారు. ఓకే, ఓకేనా. సో ఇక్కడ అడిగేది ఏంటి, లాగ్ ఆఫ్ 51.75 న్యూటన్స్ ఫార్వర్డా బ్యాక్వర్డా ఏమిటి గాసా. 51.75 అనేది ఇక్కడ 40, 45, 50, 55, 60, 65 ఎక్స్ వాల్యూస్ మొత్తం ఎన్ని ఉన్నాయండి, 6 ఉన్నాయి, 6 ఉన్నాయి. 6లో మిడిల్ టర్మ్స్ ఏంటవి 50, 55 రెండు మిడిల్ టర్మ్స్. వాటిలో కూడా 51.75 అనేది మిడిల్ టర్మ్లో మొట్టమొదటి దానికి నియర్గా ఉంది కాబట్టి గాస్ ఫార్వర్డ్ అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో come to the solution. As usual given table is, జాగ్రత్తగా టేబుల్ వాల్యూ రాయండి. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ ఏం చేస్తారు అంటే సొల్యూషన్లోనే ముందు గివెన్ టేబుల్ ఈజ్ అది రాసుకుంటారు. దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ ప్లస్ మనం శుభ్రంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెల్టా వై నాట్ అలా మొత్తం వాల్యూస్ కనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు ద డిఫరెన్స్ టేబుల్ ఈజ్ లేదా ద ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఈజ్ ఏదైనా పర్లా చెప్పండి. ఎక్స్ వాల్యూస్ వరుసగా ఏమేంటివండి, ఎక్స్ వాల్యూస్ 40, 45, 50, 55, 60, 65. ఈసారి లాగ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పైన రాస్తున్నాం, అందుకే ముందుగానే లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ లాగ్ ఎక్స్ అని చెప్పండి. 1.60206 తర్వాత 1.65321 నెక్స్ట్ 1.39897 తర్వాత 1.74036 తర్వాత 1.77815 తర్వాత 1.81291. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్. మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 6 ఉన్నాయి కదా, డెల్టా పవర్ 5 దాకా వెళ్తాయి వాల్యూస్ అని. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1.65321 మైనస్ 1.60206 అంటే 0.05115. తర్వాత 1.69897 మైనస్ 1.65321 అంటే 0.04576. 1.74036 మైనస్ 1.69897 అంటే 0.04139. 12 మైనస్ అంటే 3. ఓకే, తర్వాత 1.77815 మైనస్ 1.74036 అంటే 0.03779. తర్వాత 1.81291 మైనస్ 1.77815 అంటే 0.03476. ఓకే, ఎందుకంటే మంచిది మీరు కూడా డ్రా చేసిన తర్వాత మీరు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. అంటే లెక్క చేసేటప్పుడు ఇవే వాల్యూస్ నాస్టీస్ రాసుకోకుండా క్యాలిక్యులేటర్ పక్కన పెట్టుకుని జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి. ఓకే, ఇది డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్. తర్వాత డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0.04576 మైనస్ 0.05115 అంటే 0.00539. Next 0.04139 minus 0.045
0.0076 అంటే 0.00437 అంతేనా. ఇక్కడ చిన్న వాల్యూ మైనస్ పై వాల్యూ ముందు మైనస్లు వస్తాయండి, ఇక్కడ కూడా ముందు మైనస్. తర్వాత 0.03779 మైనస్ 0.04139 అంటే మైనస్ 0.0036. తర్వాత 0.03476 మైనస్ 0.03779 అంటే మైనస్ 0.00303. ఇది డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. తర్వాత డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి, మైనస్ 0.00437 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 0.00539. 004 ఉంది, 005 ఉంది. సో ఈ చిన్న నెంబరు పెద్ద నెంబరు కాబట్టి ప్లస్ఏ వస్తుంది రైట్గా. 0.0010330 కదా 2. మళ్ళీ మైనస్ 0.0036 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 0.00437 అంటే 0.00077 అంతేనా. తర్వాత ఎందుకంటే ఇక్కడ 0 ఉంటుంది, ఓకే. తర్వాత మైనస్ 0.00303 మైనస్ మైనస్ ప్లస్ 0.00360 అంటే 0.00507 సారీ 057 అందుకే. తర్వాత డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0.00077 మైనస్ 0.00102 అంటే మళ్ళీ చిన్న నెంబరు మైనస్ పెద్ద నెంబర్ మైనస్ 0.000 మైనస్ 77 అంటే 25. తర్వాత 0.00057 మైనస్ 0.00077 అంటే మైనస్ 0.00077 మైనస్ 57 అంటే 20. ఇక ఆఖరిది డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ ఎక్స్. డెల్టా పవర్ 5 ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ 0.00020 మైనస్ మైనస్ ప్లస్ 0.00025 అంటే ఇది పదం కదా ప్లస్ 0.00005. ఇది డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇప్పటికీ డిఫరెన్స్ టేబుల్ అయిందండి. టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలిగా యూ వాల్యూ కనుక్కోవాలి యాజ్ యూజువల్గా. మళ్ళీ యూ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. ఇక్కడ ఎక్స్ అంటే ఎక్కడ అడిగాడండి 51.75. తర్వాత ఎక్స్ నాట్ మిడిల్ టర్మ్స్ 50, 55 రెండు ఉన్నాయి. దీనిలో దేనికి నియర్గా ఉంది 51.75 50కి. కాబట్టి దీన్ని ఏమనుకుంటారంటే ఎక్స్ నాట్ అంటే ఎంత 50. తర్వాత హెచ్ కామన్ డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ 5. ఓకే, దేర్ ఫోర్ యూ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ దట్ ఈక్వల్ టు ఎక్స్ అంటే 51.75 మైనస్ ఎక్స్ నాట్ అంటే 50 బై హెచ్ అంటే 5 అంటే 51.75 మైనస్ 50 అంటే 1.75 బై 5. 5 3s 15 కదా 1.7 0 5 3s 15 తర్వాత 25 ఉంటుంది 5 5s 25. సో యూ వాల్యూ అంతా 0.35. టేబుల్ అయిపోయింది, యూ వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి ఇక ఫార్ములా. దేర్ ఫోర్ బై గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా లేదా సింపుల్గా బై గాస్ ఫార్వర్డ్ ఫార్ములా దాన్ని ఉపయోగించి ఇక ఫార్ములా రాయండి.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ యూ ఇంటూ డెల్టా వై నాట్. ఏమంటే లాస్ట్ ఎంత ఉంది మనకి డెల్టా పవర్ 5 దాకా ఉంది కాబట్టి డెల్టా పవర్ 5 దాకా వాల్యూస్ రాసుకుంటూ వెళ్ళాలి. వై నాట్ ప్లస్ యూ ఇంటూ డెల్టా వై నాట్ ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్. యూ ఇంటూ యూ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్. వై నాట్ 2 సార్లు వచ్చింది కాబట్టి ఈసారి వై మైనస్ 1 ప్లస్ నెక్స్ట్ యూ ఇంటూ యూ మైనస్ 1 ఇంటూ యూ ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ తర్వాత డెల్టా క్యూబ్ వై మైనస్ 1 మళ్ళీ ఇంకోసారి రావాలి. నెక్స్ట్ -1 +1 అయిపోయింది. ఈయన నెక్స్ట్ ఎలా ఉంటుంది -2 అంటే యూ ఇంటూ యూ మైనస్ 1 ఇంటూ యూ ప్లస్ 1 ఇంటూ యూ మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ తర్వాత 4 ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ తర్వాత డెల్టా పవర్ 4. డెల్టా పవర్ 4 వై మైనస్ 1 ట్వైస్ 2 సార్లు అయిపోయింది కాబట్టి ఈసారి ఏమొస్తుంది వై మైనస్ 2. తర్వాత నెక్స్ట్ ఏంటిది ఈసారి యూ మైనస్ 2 దాకా వచ్చింది. నెక్స్ట్ ఏం వస్తుంది యూ ప్లస్ 2 అండి అంటే యూ ఇంటూ యూ మైనస్ 1 ఇంటూ యూ ప్లస్ 1 ఇంటూ యూ మైనస్ 2 ఇంటూ యూ ప్లస్ 2. ఆర్డర్ రాసుకుంటే మీకు ఈజీ గుర్తుంటుంది. బై 5 ఫ్యాక్టోరియల్ డెల్టా పవర్ 4 తర్వాత డెల్టా పవర్ 5 వై మైనస్ 2 ఒకసారి వచ్చింది మళ్ళీ ఇంకోసారి రాసుకోండి +1. అమ్మాయి ఇక జాగ్రత్తగా వాల్యూస్ రాసుకోవాలండి. వై నాట్ డెల్టా వై నాట్ మనకు కావాల్సింది ఏంటి వై నాట్ డెల్టా వై నాట్. ఓకే వై నాట్ అంటే ఎక్స్ నాట్ పైనుంచి 3వ టర్మ్. ఓకే సో వై నాట్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో పైనుంచి 3వ టర్మ్ ఏంటి జాగ్రత్తగా చూసుకోండి. ఇది వై నాట్ అయితే దానిపైన ఈ టర్మ్ ఏమవుతుంది వై మైనస్ 1 అవుతుంది. దానిపైన ఈ టర్మ్ ఏమవుతుంది వై మైనస్ 2. ఇప్పుడు ఫార్ములాలో వై నాట్ అంటే ఈ వాల్యూ డెల్టా వై నాట్ అంటే వై నాట్ నాకు పైనుంచి 3వ ప్లేస్ కాబట్టి డెల్టా వై నాట్ కావాలంటే డెల్టాలో పైనుంచి 3వ వాల్యూ డెల్టా వై నాట్. తర్వాత డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 డెల్టా క్యూబ్ వై మైనస్ 1 కావాలి. ముందుగా డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 అంటే ఇది వై నాట్ అండి మిడిల్ టర్మ్ మూడోది. వై నాట్ పైన అంటే వై మైనస్ 1 వై మైనస్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్లో పైనుంచి 2వ వాల్యూ కాబట్టి డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 కావాలంటే డెల్టా స్క్వేర్లో పైనుంచి 2వ వాల్యూ. నెక్స్ట్ డెల్టా క్యూబ్ వై మైనస్ 1 కావాలంటే వై మైనస్ 1 పైనుంచి 2వ ప్లేస్ కాబట్టి డెల్టా క్యూబ్లో కూడా పైనుంచి 2వ వాల్యూ తీసుకుంటారు. ఇది అయిపోయింది. నెక్స్ట్ డెల్టా పవర్ 4 వై మైనస్ 2 అండి. వై మైనస్ 2 అనేది స్టార్టింగ్ ఎలిమెంటే కాబట్టి డెల్టా పవర్ 4 వై మైనస్ 2లో ఏం తీసుకుంటారు ఆ వాల్యూ అంటే డెల్టా పవర్ 4లో కూడా ఫస్ట్ వాల్యూ తీసుకుంటారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్లో కరస్పాండింగ్ వాల్యూ ఏ పొజిషనో చూసుకోండి. ఓకేనా వై మైనస్ 2 నాకు మొట్టమొదటి ఎలిమెంటే కాబట్టి డెల్టా పవర్ 4 వై మైనస్ 2 అంటే డెల్టా పవర్ 4లో ఫస్ట్ వాల్యూ తీసుకుంటారు. తర్వాత డెల్టా పవర్ 5 వై మైనస్ 2 అంటే వై మైనస్ 2 స్టార్టింగ్ ఎలిమెంటే కాబట్టి డెల్టా పవర్ 5లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అఫ్ కోర్స్ ఒకటే ఎలిమెంట్ అదొకటి తీసుకుంటారు. సో ఇంతవరకు ఫార్ములా రాశాను. తర్వాత ఇక ప్లేస్ సరిపోదు మీరు నీట్గా వాల్యూస్ ముందు సబ్స్టిట్యూట్ చేయండి జాగ్రత్తగా సింప్లిఫై చేసుకోండి. యూ వాల్యూ అంటే ఎంతకి 0.35. ఓకేనా ఒకసారి మీరు కూడా ఈ టేబుల్ వాల్యూస్ అని నీట్గా ఒకసారి వెరిఫై చేయండి సరేనా. కమ్ టు అనదర్ ప్రాబ్లం. ఫ్రమ్ ది ఫాలోయింగ్ టేబుల్ ఆఫ్ హాఫ్ ఇయర్లీ ప్రీమియం ఫర్ పాలసీస్ మెచ్యూరింగ్ ఎట్ ఏ డిఫరెంట్ ఏజెస్. పాలసీస్ టర్మ్ పాలసీస్ ఎల్ఐసి కానీ ఇంకా చాలా పాలసీస్ ఉన్నాయి కదా. కొంతమంది హాఫ్ ఇయర్లీ కట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇయర్లీ కట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది మంత్లీ పేమెంట్ ఉంటాయి. ఓకేనా సో ఏంటంటే వాడిచ్చే ఆ పాలసీలో ఉండే వాడు కండిషన్స్ చెప్తున్నాడు. పర్టికులర్గా ఈ ఏజ్ వరకు నేను కట్టాలనుకుంటే హాఫ్ ఇయర్లీ నేను ఇయర్లీ కాకుండా 6 నెలలకు ఒకసారి ప్రీమియం పే చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి తీసుకుందాం. ఇయర్లీ కాకుండా నేను 6 నెలలకు ఒకసారి ప్రీమియం పే చేస్తాను. 6 నెలలకి ప్రీమియం పే చేస్తాను కానీ నా మెచ్యూర్ ఏజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 45 ఏజ్ సరికి నేను పాలసీ టర్మ్ నాకు మెచ్యూర్ అయిపోవాలి. అది అవ్వాల్సి వస్తే 6 నెలలకి ఎంత కట్టాలి ప్రీమియం ఆ ప్రీమియం అమౌంట్ ఇది 114.84. అదే 50 ఏజ్ కల్లా నాకు మెచ్యూర్ అయిపోవాలి అంటే 6 నెలలకు ఒకసారి ప్రీమియం ఎంత పే చేయాలి 96.16. అలాగా 55కి 60కి 65కి ప్రీమియం ఎంతెంత కట్టే ఇవన్నీ అంటే 6 నెలలకు ఒకసారి కట్టే అమౌంట్ అనమాట. ఊరికే ఉజ్జాయింపు చెప్పారు. అది కూడా అంటే ఆ అమౌంట్ నాకు 45 ఇయర్స్ కల్లా మెచ్యూర్ అయిపోవాలి దాంతో ఆగిపోవాలి అలాగా.
ఓకేనా. అలా 45 ఏజ్కి వెళ్ళా నాకు మెచ్యూర్ అయిపోవాలి అంటే నా కండిషన్ నేను 6 నెలలకు ఒకసారి ఎంత కట్టాలి, ఆ అమౌంట్స్ ఇవన్నీ ఆ కరస్పాండింగ్ ఏజ్ దగ్గరకు వచ్చేసరికి. ఓకేనా. అయితే వాడు ఏమడిగాడు, 56 ఇయర్స్ దగ్గర నాకు ప్రాసెస్ టర్మినేట్ అవ్వాలంటే అంటే మెచ్యూర్ అయిపోవాలంటే నేను 6 నెలలకు ఒకసారి హాఫ్ ఇయర్లీ అంటే 6 నెలలకు ఒకసారి ఎంత ప్రీమియం కట్టాలో మనం కనుక్కోవాలి. ఇప్పుడు అదే అడిగింది. ఎస్టిమేట్ ద ప్రీమియం ఫర్ పాలసీ మెచ్యూరింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 56 ఇయర్స్ దగ్గర పాలసీ మెచ్యూర్ అయిపోవాలంటే నేను 6 నెలలకు ఒకసారి ఎంత ప్రీమియం కట్టాలి అది మనం కనుక్కోవాలి ఇప్పుడు. ఓకే. సో కమ్ టు ద సొల్యూషన్. ఏమన్నా ఇదకి గాస్ ఫార్వర్డా బ్యాక్వర్డా, న్యూటన్స్ ఫార్వర్డా బ్యాక్వర్డా? 1 2 3 4 5 ఎక్స్ వాల్యూస్ 5 ఉన్నాయి. దానిలో 56 అనేది మనం కనుక్కోవాల్సింది 56 ఇయర్స్ దగ్గర. 56 అనేది వీటిలో దేనికి నియర్గా ఉంది, 50కి. 1 2 3 4 5 ఆడ్ నెంబర్స్ కాబట్టి మిడిల్ టర్మ్ ఏంటి, ఒకటే ఉంటుంది 55. ఆ 55కి నియర్గా ఉంది 56 కాబట్టి మిడిల్ టర్మ్ ఒకటే కాబట్టి గాస్ ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ ఏదైనా మన ఇష్టం. వాడు అడగలేదు కాబట్టి ప్రజెంట్ మనం గాస్ ఫార్వర్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దానిలో చూద్దాం లెక్కని. ఓకేనా. సో కమ్ టు ద సొల్యూషన్. ఇది ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఓకే. సో గివెన్ టేబుల్ ఈజ్ ఇచ్చిన టేబుల్ రాస్తారు. దాని తర్వాత ద డిఫరెన్స్ టేబుల్ ఈజ్ చెప్పండి అయ్యా. ఎక్స్ వాల్యూస్ ఏమిటవి, 45 50 55 60 65. తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ప్రీమియం ఏమంటే చెప్పండి, 114.84 96.16 83.32 74.48 68.48. ఓకే. తర్వాత డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ చెప్పండి, 96.16 మైనస్ 114.84 మైనస్ 18.68. తర్వాత 83.32 మైనస్ 96.16 మైనస్ 12.84 74.48 మైనస్ 83.32 మైనస్ 8.86 68.48 మైనస్ 74.48 6 మైనస్ 6. ఇది డెల్టా అండి. తర్వాత డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 12.84 మైనస్ మైనస్ ప్లస్ 18.68. పెద్ద నెంబర్ ప్లస్ కాబట్టి ఇది 5.84. తర్వాత మైనస్ 8.86 మైనస్ మైనస్ ప్లస్ 12.84 అంటే ఎంత, ఇది 8.84. 48 4 32 కదా, 8.84 మైనస్ 8.84 మైనస్ 12.84 అంటే 4. తర్వాత మైనస్ 6 మైనస్ మైనస్ ప్లస్ 8.84 అంటే 2.84 డెల్టా స్క్వేర్ అయిపోయింది. తర్వాత డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 4 మైనస్ 5.84 అంటే మైనస్ 1.84. తర్వాత 2.84 మైనస్ 4 మైనస్ 1.16. తర్వాత డెల్టా క్యూబ్ అయిపోయింది. తర్వాత డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1.16 మైనస్ మైనస్ ప్లస్ 1.84 0.68. ఓకే. సో ఇంతవరకు డెల్టా పవర్ 4 ఓకే అయిపోయిందండి. సో ఇచ్చిన టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ యూ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ కూడా యూ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. కాబట్టి ఇక్కడ హియర్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్కడ అడిగారు, 56 దగ్గర. తర్వాత ఎక్స్ నాట్ అంటే గబక్కన ఫస్ట్ వాల్యూ రాశారు, జాగ్రత్త మర్చిపోవద్దు. మీరు చేస్తుంది గాస్ ఫార్వర్డ్. ఓకేనా.
చాలామంది పొరపాటు గబక్కున ఎక్స్ నాట్ అనగానే ఫస్ట్ వాల్యూ తీసుకుంటారు, అది న్యూటన్స్ ఫార్వర్డ్కి మాత్రమే. కానీ ప్రజెంట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, గాస్ ఫార్వర్డ్ కాబట్టి మిడిల్ టర్మ్ వీటిలో 1 2 3 4 5 మిడిల్ టర్మ్ ఏంటి 55కి దగ్గరగా ఉంది 56 కాబట్టి మనం గాస్ ఫార్వర్డ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎక్స్ నాట్ అంటే ఏంటి 55, హెచ్ వాల్యూ వీటి మధ్య కామన్ డిఫరెన్స్ ఎంత ఉందండి 5. దేర్ఫోర్ యూ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. ఎక్స్ అంటే ఎంత 56 మైనస్ ఎక్స్ నాట్ అంటే 55 బై హెచ్ అంటే 5. 56 మైనస్ 55 అంటే 1/5 అంటే 0.2. సో యూ వాల్యూ ఎంత అండి 0.2. ఇప్పుడు ఫార్ములా దేర్ఫోర్ బై గాస్ ఫార్వర్డ్ ఫార్ములా చెప్పండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు y0 ప్లస్ మనం డెల్టా పవర్ 4 దాకా రాసుకోవాలి. y0 ప్లస్ u ఇంటూ డెల్టా y0 ప్లస్ u ఇంటూ u మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ y0 రెండుసార్లు వచ్చింది కాబట్టి ఈసారి y మైనస్ 1 ప్లస్ u ఇంటూ u మైనస్ 1 ఇంటూ ఈసారి u ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ మళ్ళీ y మైనస్ 1 y మైనస్ రెండుసార్లు రిపీట్ అవ్వాలి. తర్వాత u ఇంటూ u మైనస్ 1 ఇంటూ u ప్లస్ 1/4 ఫ్యాక్టోరియల్ డెల్టా పవర్ 4 y మైనస్ రెండుసార్లు అయిపోయింది కాబట్టి సరే y మైనస్ 2 ప్లస్ 1. ఇక జాగ్రత్తగా వాల్యూస్ మీరు సబ్స్టిట్యూట్ చేయండి, ఓకేనా. y0 ఏమంటే ఇక్కడ 55ని x0 అనుకున్నారు కాబట్టి ఇదేమవుతుంది x0. ఎక్స్ పైనుంచి 3000 x0 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో పైనుంచి 3000 ఏమవుతుంది, ఇది y0, దీనిపైది ఈ వాల్యూ ఏమో y మైనస్ 1, ఈ వాల్యూ ఏమో y మైనస్ 2. జాగ్రత్త వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. y0 అంటే 83.32 ప్లస్ u అంటే ఎంత అండి 0.2 ఇంటూ డెల్టా y0 అనేది పైనుంచి 3000 ఎఫ్ ఆఫ్ ఎక్స్లో కాబట్టి డెల్టా y0 కావాలంటే డెల్టాలో పైనుంచి 3 వాల్యూ మైనస్ 8.84. ఇది u ఇంటూ డెల్టా y0 ప్లస్ u ఇంటూ అంటే 0.2 ఇంటూ u మైనస్ 1 0.2 మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ అంటే 2 డెల్టా స్క్వేర్ y మైనస్ 1. ఈసారి y మైనస్ 1 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో పైనుంచి రెండో వాల్యూ, మనకు కావాల్సింది ఏంటి డెల్టా స్క్వేర్ y మైనస్ 1 కాబట్టి డెల్టా స్క్వేర్లో పైనుంచి రెండో వాల్యూ ఎంత 4. ఈసారి u ఇంటూ u మైనస్ 1 ఇంటూ u ప్లస్ 1, u అంటే 0.2 ఇంటూ u మైనస్ 1 అంటే 0.2 మైనస్ 1, u ప్లస్ 1 అంటే 0.2 ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ అంటే 6 డెల్టా క్యూబ్ y మైనస్ 1. మళ్ళీ y మైనస్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్లో పైనుంచి రెండో ప్లేస్ కాబట్టి డెల్టా క్యూబ్ y మైనస్ 1 కావాలంటే డెల్టా క్యూబ్లో పైనుంచి రెండో వాల్యూ మైనస్ 1.16 ప్లస్ ఇక ఆఖరిది u ఇంటూ u మైనస్ 1 ఇంటూ u ప్లస్ 1 అంటే సారీ ఇక్కడ u ప్లస్ 1 ఉంది, నెక్స్ట్ ఏం రావాలి ఇక్కడ u మైనస్ 2 కూడా రావాలి ఇంటూ ఇది డెల్టా క్యూబ్ y మైనస్ 1 కదా, ఇది డెల్టా పవర్ 4 y మైనస్ 2 ప్లస్ 1. ఓకే ఈసారి u ఇంటూ u మైనస్ 1 అంటే u ప్లస్ 1 అంటే u మైనస్ 2, u అంటే 0.2 u ఇంటూ u మైనస్ 1 ఇంటూ u ప్లస్ 1 ఇంటూ ఈసారి u మైనస్ 2 అంటే 0.2 మైనస్ 2/4 ఫ్యాక్టోరియల్ అంటే 16 డెల్టా పవర్ 4 y మైనస్ 2 అంటే ఈసారి y మైనస్ 2 అనేది మనకి పైనుంచి ఫస్ట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో డెల్టా పవర్ 4 y మైనస్ 2 అంటే డెల్టా పవర్లో పైనుంచి ఫస్ట్ వాల్యూ 0.68. ఆఫ్ కోర్స్ ఒకటే ఉంది అక్కడ అంటే దీన్ని జాగ్రత్తగా సింపుల్ వేసి ఆన్సర్ రాయండి, ఓకేనా. ఇంకో మాట కూడా చెప్తున్నా, చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా మీరు కూడా రాసుకుంటూ వెళ్ళిపోవద్దు, టేబుల్ మస్ట్. ఒకవేళ పొరపాటు నేనేమన్నా మిస్టేక్ ఏమన్నా రాసుంటారేమో మీరు కూడా ఏం చేస్తారంటే మీరు ఓన్గా ఈ మొత్తం వీడియోని ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీరు ప్రాబ్లం చూడకుండా ట్రై చేయండి అంటే తప్ప యాస్టేజ్ దీన్ని కాపీ చేసుకుంటూ వెళ్ళకూడదు, ఓకేనా. ఒకవేళ బై మిస్టేక్ నేను ఉన్న వీటిలో వాల్యూస్ మిస్టేక్ రాసుంటే కాబట్టి చెక్ యువర్ సెల్ఫ్.